హాయ్ అందరికీ. ఐయామ్ సరిత. ఈరోజైతే ఆఫీస్ అయిపోయాక ఈవినింగ్ నా స్టేజ్‌లో దిగినాక మా హస్బెండ్‌కి కాల్ చేశాను. సో, ఎండలు చాలా మండిపోతున్నాయి కదా! కోకోనట్ వాటర్ తాగుదామని కాల్ చేస్తే, సరే నేను అటు సైడ్ వస్తా అని చెప్పేసి వచ్చాడు. నన్ను పిక్ చేసుకున్నాడు. నేను అంత దూరం బస్సులో ఎందుకులే అని చెప్పి వాకింగ్ చేసుకుంటా వెళ్ళాననమాట. ఆ మిడిల్‌లో మా హస్బెండ్ నా వరకు రీచ్ అయ్యాడు. సో, ఇద్దరం కలిసి కోకోనట్ బండి దగ్గరికెళ్ళినాము. సో, ఇక్కడైతే 30 రూపీసే ఉంది. రీజనబుల్ ఉంది. చాలా బాగుందని చెప్పేసి ఇక్కడికే వెళ్ళినామనమాట. సో, ఇద్దరం తాగినాము. దాని తర్వాత నాకైతే దాంట్లో ఉన్న కొబ్బరి కూడా చాలా ఇష్టము. లేతగా చాలా బాగుంటుంది కదా! అది కూడా చాలా హెల్త్‌కి మంచిది. అది తినాలి కూడా మనం. కోకోనట్ వాటర్ తాగిన తర్వాత ఇంకా కొబ్బరి కూడా తీసుకొని తిన్నామనమాట. అసలు యాక్చువల్‌గా ఆయన చేతిలో ఉన్న కత్తి చూసారా? నాకైతే అది చాలా భయమండి దాన్ని చూస్తుంటే అయితే. ఎవరి చేతుల్లోనైనా నాకు కత్తి కనిపిస్తే మాత్రం చాలా భయమైతది. అదేవిధంగా వీళ్ళు కొబ్బరి బొండాలు ఎలా కొడతారో అని కూడా చాలా భయమైతుంటది. చేతికి తెగదా వీళ్ళకు అని. ఏ పనిలో అయినా కష్టం ఉంటది కదా! అదైతే నిజం. ఈ సమ్మర్‌లో అయితే ఒకటి డిసైడ్ అయిపోయాను. కనీసం వీలైనప్పుడు కొబ్బరి నీళ్ళు తాగాలి అని. ఎప్పుడైతే అస్సలు మెయింటైన్ చెయ్యను నేను. ఒక 1 ఇయర్‌లో 1 ఆర్ 2 టైమ్స్ తాగొచ్చు నేనైతే. ఇంకా అక్కడి నుంచి ఇంటికి స్టార్ట్ అయ్యాం. వచ్చిన తర్వాత చూడండి గ్లోరీ, ఓరియో, గోలు ఎలా అంటే అలా అరిచేస్తారు ఇంక నన్ను చూడగానే సాయంత్రం పూట. సో, నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తది ఈ విధంగా. కనీసం మనుషులైనా మన కోసం ఎదురు చూస్తారో లేదో నాకైతే తెలవదు గానీ, నిజంగా ఈ పప్పీస్ అయితే ఎళ్ళగానే ఇంత గొడవ గొడవ చేస్తాయి తెలుసా! ఎత్తుకోమని చెప్పి పైకొచ్చేసి ఇంకా అరవగానే ఏడ్చినట్టు ఫేస్ పెట్టి ఏదో చేస్తూ ఉంటాయి. చూడండి ఎట్లా అరుస్తున్నాయో. అదేవిధంగా నేను మళ్ళీ వస్తాను, ఫ్రెష్ అప్ అయ్యి వస్తానని చెప్పి ఇంట్లోకెళ్తున్నాను. ఎళ్తుంటే ఇంకా అరుస్తున్నాయన్నమాట. గట్టి గట్టిగా అరుస్తున్నాయి. వినిపిస్తాను చూడండి. మీ మమ్మీ పక్కనే ఉందిగా. ఎలా అరుస్తున్నాయి చూడు. ఇప్పుడు చూడు ఎలా చూస్తుంటాయో. చూసిరా, నేను లోపలికి వచ్చినని చెప్పేసి చూసారా. నేను కట్టన్ వేసి మళ్ళీ తీసి చూస్తే నన్ను చూడగానే మళ్ళీ అరుస్తున్నాయి. ఎంత మమకారమో కదా ఈ పప్పీస్కి అసలు. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. తర్వాత ఫ్రెష్ అయ్యాక చూస్తే ఈరోజు మా హస్బెండ్ జామకాయలు తీసుకొచ్చాడనమాట. మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే చెట్టు ఉంటుంది, చెట్టు నుంచి తెంపుకొని తింటాం. ఇక్కడ మా హస్బెండ్ తీసుకొచ్చింది హైబ్రిడ్, కాకపోతే చాలా టేస్టీ అనిపించింది నాకైతే తినగానే. సో, ఈ విధంగా ట్రై చేద్దామని చెప్పేసి నేను కారము, ఉప్పు ఒక చిన్న హోల్ పెట్టి కట్ చేద్దామని అట్లా ట్రై చేసిన. చాలా బాగుంటుంది ఇట్లా చేస్తే, ఎందుకంటే మధ్యలో గుజ్జు గుజ్జులాగా అయ్యి మంచిగా అనిపిస్తుంది అనమాట. కట్ చేసినాక కూడా చేతితో కొంచెం రబ్ చేసినట్టు అంటే కూడా చాలా బాగుంటుంది. రబ్ చేయడం ఎట్లాగో నేను చూపిస్తాను. కానీ నేను కట్ చేసిన తర్వాత అనలేదు, ఫస్ట్ అన్నాను. ఇదిగో ఈ విధంగా ఫస్ట్ అన్నాను, కానీ కట్ చేసిన తర్వాత కూడా అనాలి. అంటే ఇంకా మంచిగా ముక్కలకు అన్ని కారం ఉప్పు చాలా బాగా పడుతుంది అనమాట ఈ విధంగా. అండ్ అదే విధంగా కట్ చేసిన తర్వాత మన ఇష్టం ఉంటే ఇంకేవైనా కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు. లైక్ ధనియా పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, జస్ట్ పించాప్ అంతే. లైట్గా పించాప్ తీసుకొని అన్ని ముక్కలకు పట్టించి తిన్నారనుకోండి, ఆ టేస్ట్ సూపర్ ఉంటుంది. ఇంకాకపోతే అది వేరే టేస్ట్ ఉంటుంది, కారం ఉప్పుతో తినే టేస్ట్ వేరే ఉంటుంది. ఈ విధంగా నేను ధనియా, మిరియాల పొడి, జీలకర్ర పొడి ఇది తిన్న తర్వాత ఇది వేసుకొని సపరేట్గా మళ్ళీ తిన్నాను అనమాట, కలుపుకొని కారం ఉప్పు అన్నీ. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. మీ ఇష్టం ఉంటే మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ. వీలైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ బాయ్, సీ యూ, టాటా.